గులాబీ పార్టీలో కవిత చిచ్చు. సొంత తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ పైనే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. క్షేత్రస్థాయి కేడర్ రగిలిపోతున్నా అగ్ర నాయకత్వం మాత్రం పెదవి విప్పడం లేదు. కేసీఆర్ మౌనం వెనుక పెద్ద వ్యూహం ఉందా, లేక పార్టీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందా? బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటి? దీనిపై మా కేటీవీ స్పెషల్ స్టోరీ చూడండి. ఇటీవల కొత్త పార్టీ ప్రారంభోత్సవ వేదికగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. దశాబ్దాలుగా కేసీఆర్ ను ఆరాధించే అభిమానులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ బయటకు మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. కవితపై విమర్శలు చేయడానికి నేతలు సిద్ధమైనప్పటికీ పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సీరియస్ వార్నింగ్ అందరినీ కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దని, మీడియా చర్చల్లో పాల్గొనవద్దని అధిష్టానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోపల బగ్గుమంటున్నా బయటకు మాత్రం అంతా సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కవిత అంశంపై నేరుగా స్పందించడానికి ఇష్టపడలేదు. కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి అంటూ సింపుల్ కామెంట్స్ తో సరిపెట్టారు. ఆమె పేరు ఎత్తకుండానే లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు కేడర్ను శాంతింప చేయలేకపోతున్నాయి. అసలు పార్టీ లైన్ ఏంటో తెలియక సోషల్ మీడియాలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మొత్తానికి కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. అధినేత మౌనం కేడర్లో ధైర్యాన్ని నింపుతుందా, లేక మరింత గందరగోళానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే నాయకత్వం త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు కేటీవీ. నమస్తే.